హాయ్ గైస్, ఎలా ఉన్నారు? కాందన్న మంచి నడుస్తుంది భయ్య. ఇవాళ ఈ ఫోన్ వచ్చింది. ఇదేం కంపెనీ, ఎక్కడి నుంచి వచ్చింది ఏమీ తెలియదు. ఎలాగో బాక్స్ ఓపెన్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తాను, అది మీతోనే మీ ముందే చేద్దామని చెప్పి నేను కూర్చున్నా ఇవాళ. ఓ డ్రాగన్ 50 మెగాపిక్సెల్. సో ఇది లావా వాళ్ళ స్మార్ట్ ఫోన్ భయ్య. లావా 5G బ్లేజ్ డ్రాగన్ స్మార్ట్ ఫోన్ ఇది. సో స్పెసిఫికేషన్స్ గట్టిగానే ఉన్నాయి. అసలు ఏం ఫీచర్లు ఉన్నాయో చూద్దాం. 2 కెమెరాస్ ఇచ్చారు, ఫ్రీ హోమ్ సర్వీస్ అని ఉంది. బాక్స్ని ఓపెన్ చేయంగానే దీంట్లో వచ్చేటప్పటికి మనకి పేపర్ వర్క్ ఇచ్చారు, ఒక కేస్ ఇచ్చారు, ఇక్కడ ఫోన్ ఇచ్చారు, నెక్స్ట్ USB Type-C కేబుల్ ఇచ్చారు, 5W ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇచ్చారు. వావ్, గ్రేడియంట్ లుక్ ఇచ్చారు, కొంచెం స్టైలిష్ లుక్. చూడండి ఎంత బాగుందో ఈ యాంగిల్లో, సూపర్ ఉంది. 2 కెమెరాలు ఇచ్చారు అండ్ లావా 5G అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి 2 కెమెరాస్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ AI కెమెరా ఉంది, ఫ్లాష్ ఉంది, లావా 5G అని ఉంది. ప్లాస్టిక్ బాడీ బై ఇది. అండ్ కింద చూసుకుంటే ఒక స్పీకర్ గిల్ ఇచ్చారు, 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు, మైక్ ఇచ్చారు, Type-C పోర్ట్ ఇచ్చారు. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సిమ్ లైక్ ట్రే అనేది ఆప్షన్ ఉంది, ఇందులో మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఒక ½ అవర్ అయితే ఈ ఫోన్ వాడాను భయ్య. అండ్ ఈ ½ అవర్లో నాకేమనిపించింది చెప్తాను. అండ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఫుల్ రివ్యూ కూడా దీనికి కావాలా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే గురించి మాట్లాడదాం. ఇది వచ్చేప్పటికి 6.7 ఇంచ్ HD ప్లస్ 120Hz డిస్ప్లే భయ్య. ఆబ్వియస్గా 120Hz అనేది మీరు ఫీల్ అవుతారు. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది HD ప్లస్ అండ్ అంతేకాకుండా స్టాక్ ఆండ్రాయిడ్ ఉండటం వల్ల మీకు ఎక్కడ కూడా షట్టర్స్ అండ్ కానీ ల్యాగ్స్ కానీ ఏముండవు భయ్య. అసలు లిటరల్లీ నాకు బ్లోట్ వేరే కనిపించలేదు ఈ ఓఎస్లో. సో ఏదైతే 120Hz ఇచ్చారో అండ్ అంతేకాకుండా HD ప్లస్ డిస్ప్లే ఉందో అది కంపాక్ట్గా బాగుంది. రెండోది దీని వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. అంటే లైక్ ఎక్కడ కూడా ఫేడ్ అవుతున్నట్టు, డిమ్ అవుతున్నట్టు లేదు. అండ్ మీరు యూట్యూబ్ చూస్తున్నా, నెట్ఫ్లిక్స్ చూస్తున్నా, ఏదైనా టీవీ షోస్ కానీ ఏమైనా చూస్తున్నట్టయితే మీరు దాని ఎక్స్పీరియన్స్ బాగానే ఫీల్ అవుతారు. ఆబ్వియస్గా HD ప్లస్, ఇది ఫుల్ HD ప్లస్ కూడా కాదు కాబట్టి మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తూనే ఉంటుంది, ఆ డిమ్నెస్ కానీ అదంతా. రెండోది ఇందులో సింగిల్ మోనో స్పీకర్ ఇచ్చారు భయ్య. ఈ స్పీకర్ సౌండ్ బాగుంది. అంటే లైక్ ఆబ్వియస్గా స్టీరియో స్పీకర్ ఉన్నప్పుడు లేకపోతే డాల్బీ అట్మోస్ స్టీరియో స్పీకర్ ఉన్నప్పుడు ఏదైతే మీరు లైక్ ఫీల్ అవుతారో అది మీరు ఫీల్ కాలేరు. బట్ ఏదైతే ఈ రేట్లో ఉన్న మీకు సింగిల్ స్పీకర్, మోనో స్పీకర్ ఉన్న లైక్ ఫోన్స్ ఉంటాయి వాటితో కంపేర్ చేస్తే చాలా బాగుంది ఈ స్పీకర్ అనేది. అండ్ ఇందులో ఏంటంటే వాక్యూమ్ బేస్డ్ కూడా యూజ్ చేసినట్టున్నారు. సో ఇక్కడ మనం క్లోజ్ చేసిన సౌండ్ ఈ పైన హోల్స్ నుండి కూడా జనరేట్ అవుతుంది, అంటే ఇది ట్రావెల్ చేస్తుంది ఇంటర్నల్గా. సో అది ఉందా లేదా అనేది నాకు ఐడియా లేదు, బట్ ఆబ్వియస్గా మనకి సౌండ్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది. 5000 mAh బ్యాటరీ ఈ రేట్లో కొంచెం తక్కువ ఇచ్చారు. మేబీ 6000, 6500 or 7000 కూడా ఇప్పుడు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీకి వీ కెన్ గివ్ 7000 ఆల్సో. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బాక్స్లో మాత్రం 5W ఇచ్చారు భయ్య. సో ఇక్కడ ఈజీగా మనం 30W 25W చేసి 18W 25W ఛార్జర్ ఇస్తే బాగానే ఉంది. బ్యాటరీ దగ్గర వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారని నాకు అర్థమవుతుంది. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఎటువంటి బ్లోట్వేర్ లేదు, ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ లేవు, ఏమీ లేవు. లావా వల్ల 1-2 యాప్స్ ఉన్నాయి అంతే, ఇంకేమీ లేవు. అయితే ఇందులో మనకి 1 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్ ఇస్తున్నారు, 2 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్పి లైక్ వాళ్ళు కన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు. అయితే వీళ్ళు ఇస్తున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఫోన్లో ఏ ఇష్యూ వచ్చినా, సాఫ్ట్వేర్ పరంగా అయినా హార్డ్వేర్ పరంగా అయినా, వాళ్ళే ఇంటికి వచ్చి హోమ్ పికప్ చేసుకొని సర్వీస్ చేసి పోతారనమాట. సో హోమ్ సర్వీస్ ఆప్షన్ కూడా వీళ్ళు ఇస్తున్నారు మేజర్గా. అండ్ వీడియోస్ అండ్ కెమెరా వచ్చేటప్పటికి భయ్య, ఫోటో వచ్చేటప్పటికి మనకి బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి ఇచ్చారు. అండ్ కింద వచ్చేప్పటికి ఒక 2 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చారు భయ్య. అండ్ ఫ్రంట్ వచ్చేప్పటికి 8 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చారు. సో మంచి లైట్ ఉందనుకోండి, ఫొటోస్ బాగానే తీస్తుంది ఈ రేట్లో ఉన్న ఫోన్స్తో పోలిస్తే. ఆబ్వియస్గా మీకు లైట్ తగ్గే కొద్దీ ఫోటో క్వాలిటీ అనేది తగ్గుతుంది. అండ్ మీకు పోర్ట్రేట్ మోడ్ అని, హై మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్ మోడ్ అని అన్ని రకాల వర్షన్స్ ఉన్నాయి. అండ్ వీడియో రికార్డింగ్ వచ్చేటప్పటికి మీరు 1080pలో మీరు వీడియో రికార్డ్ చేయగలుగుతారు. 60 FPS 30 FPS అనేది ఏం చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళు అది మెన్షనే చేయలేదు. ఇందులో స్టెబిలైజేషన్ మోడ్ కూడా ఉందన్నమాట వీడియోలో. సో సాఫ్ట్వేర్ స్టెబిలైజేషన్ అనేది చేస్తున్నారు వీడియో రికార్డింగ్లో. సెల్ఫీస్ ఓకే భయ్య, ఏదో నడుస్తాయంటే అంత గొప్పగా ఏం లేవు సెల్ఫీస్. అండ్ మీకు జనరల్ వాట్సాప్ వీడియో కాల్స్కి, డే టు డే లైఫ్లో సింపుల్ సెల్ఫీస్ తీసుకోవడానికి గుడ్ టు గో. ప్రాసెసర్ ఏదైతే 4 Gen 2 ప్రాసెసర్ ఉందో స్నాప్డ్రాగన్ వాళ్ళది, ఇది అంత హైలీ ఆప్టిమైజ్డ్ కాదు భయ్య, బట్ దీంట్లో ఆప్టిమైజ్డ్గా ఉంది. మీరు వేరే షామీ కానీ వేరే ఎనీ బ్రాండ్ ఇఫ్ యూ టేక్
కొంచెం ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి. బట్ నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ పైన లైక్ యూజ్ చేశాను. అండ్ అంతేకాకుండా నేను గేమ్స్ కూడా కొన్ని ఆడాను, 1-2 గేమ్స్ కూడా ఆడాను, లైక్ ఇన్స్టాల్ చేసుకుని సబ్వే సర్ఫేస్ అలాంటిది. నాకు ఎక్కడ కూడా దీంట్లో ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ కానీ కనిపించలేదు. సో మీకు 4GB ర్యామ్ ఇచ్చారు, 4GB వర్చువల్ ర్యామ్ ఇస్తారు, సో 8GB ర్యామ్ అంటున్నారు. అండ్ 128GB స్టోరేజ్ ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేప్పటికి UFS 3.1 స్టోరేజ్. ఇది ఫాస్టర్ వర్షన్ ఆఫ్ స్టోరేజ్. సో దీనివల్ల మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ డే టు డే టాస్క్లు చేస్తున్నప్పుడు కానీ అండ్ ఇది రికమెండ్ చేస్తావా అంటే నేను చెప్పాను ఏజ్ గ్రూప్ని బట్టి. ఇప్పుడు మీరు ఒక 18 ఏళ్ళలో ఏజ్ గ్రూప్, బట్ ఏంటి అంటే ఆబ్వియస్గా మీరు 40,000, 50,000, 30,000, 25,000, 15,000 పెట్టలేకపోతే ఈ ఫోన్ పర్ఫెక్ట్. వాట్సాప్కి అన్నిటికీ పర్ఫెక్ట్. మీ స్టూడెంట్ అయితే పర్ఫెక్ట్, మీరు ఒక ఏజ్డ్ పర్సన్ అయితే పర్ఫెక్ట్. ఆబ్వియస్లీ మీరు హై పర్ఫార్మింగ్ టాస్క్లు ఏమి ఇందులో చేయలేరు, దానికి అకార్డింగ్లీ మీరు చూసుకోవాలి. అండ్ ఇది గైస్ ఓవరాల్గా ఫుల్ రివ్యూ కూడా కావాలంటే కామెంట్ సెక్షన్ చెప్పని చేస్తాను. అండ్ వీడియో మీద లైక్ చేయమని, ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి, వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమనండి. వీడియో మీకు గ్యారెంటీ వస్తుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై.